39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, నీ ఎంపీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ చెప్పుకోవాలి, తప్పకుండా చెప్పుకోవాలి. అది మాకు తోడ్పడం చేస్తుంది. నాకు తెలిసి ఇక్కడ మనం గెలిచినాం. ఇంకా మీరు ఆ ట్రాన్స్లోకి రాలే. ఆ ట్రాన్స్లో కనపడితే నేను చూస్తున్నాం. మేమే అక్కడక్కడ అడిగి గీ పని చేయాలన్నా గా పని చేయాలని చెప్పి నాకు తెలిసి అతి ఫాస్ట్గా ఈ నియోజకవర్గంలో అనేక కోట్ల రూపాయల నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుంది. మీకు తెలుసో తెలియదు, అనేక కోట్ల రూపాయలు వచ్చినాయి. మా కార్పొరేటర్లకు కొంచెం తెలుసు, ఇవాళ మిగతా వాళ్ళకు కూడా కొంత తెలుసు. ఇంతవరకు ఈ పని అంటే గా పని నో అన్న చరిత్ర లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నో అనేది మాట రాలే ఇప్పటిదాకా. అతి తక్కువ కాలంలో నీ ఎంపీ ల్యాండ్స్ అయితే విదిన్ 2 monthsలో ఎగ్జాస్ట్ చేసి పడి కథం పట్టి ఇచ్చేసాం. ఒక్క సింగిల్ పైసా లేకుండా. ఎప్పుడెప్పుడో కొన్ని పైసలు ఉన్నాయి ఎంపీలు, అంటే బాధ్యత లేని ఉన్నాయి. అవన్నీ తెత్తాలి ఎక్కడెక్కడ. ఇవాళ ఒకటే, ఎక్కడ ఏ పని అడిగినా, స్కూళ్ళల్లో మీకు ఏం అవసరాలన్నా, దవాఖానాల్లో మీకు ఏం అవసరాలన్నా, మురికి కాలువలు ఎక్కడ అవసరం ఉన్నా, రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నా, రేపు ఇవన్నీ కూడా మనం చేయించే బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం సిస్టమ్ నుంచి వచ్చినాం, కొత్తగా రాలే. మేమంతా మంత్రులుగా పనిచేసినాం. కాబట్టి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో, డబ్బులు ఎట్లా వస్తాయో, ఎట్లా మనం పని చేయించాలో అవన్నీ చూసి ఉండలేం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా కార్పొరేటర్ తెలుస్తుంది మేము ఏం చేస్తున్నామో, మేము ఎట్లా పనిచేస్తున్నామో. కాబట్టి దయచేసి రేపు మీరు ఎట్లయితే పార్టీ పని మాత్రమే కాకుండా, మీకు ఎక్కడెక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, నా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు, నా స్కూల్ గేట్ లేదు, నా హాస్పిటల్కి ఒక గేట్ లేదు, నా హాస్పిటల్ మిషన్ ఖరాబ్ అయిపోయింది, ఇట్లాంటి ఏం అవసరం ఉన్నా కూడా మీరు తప్పకుండా తెచ్చియండి. చేసి పెట్టే బాధ్యత మాది. మాది అంటే మీరు ఇచ్చిన బాధ్యత. కాబట్టి మీరు అది మర్చిపోకండి సుమా. అది మర్చిపోతే మనం ఎప్పుడు నేను చూస్తున్నా ఎక్కువ దరఖాస్తులు ఏమొస్తాయి, ఎక్కువ మంది దేనికి వస్తున్నారో నేను చూస్తూ ఉన్నా. డెఫినెట్గా మనం సిటీలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద పడాల్సిన అక్కర ఉన్నది. కాబట్టి మీరు ఆ రెండవ బాధ్యతను కూడా ఆ ట్రాన్స్లోకి రాండి అంటున్నాను. ఇంకా గిక్కనే ఉండకుండా ఆ ట్రాన్స్లోకి రాండి. నేను 100% మొన్న మీరు చూసిండ్రు, మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత స్టబ్బన్గా ఉంటుంది, ఎంత నిక్కచ్చితో పనిచేస్తుంది. ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే బ్రహ్మ దేవుడు కూడా ఆపలేని ఎట్లా నిరూపయిందో నేను దాని డీటెయిల్ పోవాలి.